సాదాసీదగా బతికేద్దాం, సాధారణంగా బతికేద్దాం అనుకునే వారికి క్రైస్తవ్యం అవసరం లేదు. శోధనలు క్రైస్తవులకేనండి? హిందూ ముసల్మాన్ సహోదరులకు లేవా? జైన్లు మొహమ్మదీయులకి, తర్వాత బుద్ధిజంలో ఉన్న వాళ్ళకి శోధనలు లేవా? అందరికీ ఉన్నాయి. ఒక్కరి జీవితాన్ని కూడా ప్రభావితం చేయలేకపోతే నీకెందుకయ్యా క్రైస్తవ్యం? అసలు విశ్వాసం లేనివాడు క్రైస్తవుడు కాదయ్యా. సాధారణంగా బతికేద్దాం, సాదాసీదాగా ఉండిపోదాం, క్రైస్తవులుగా నులివెచ్చలుగా ఉండిపోదాం అనుకున్న క్రైస్తవులకి లోతైన వేరు ఉండదు. వాడికి లోతైన వాక్యం చెప్తే వాడికి అర్థమే కాదు. విశ్వాస సహవాసం లేనివాడు తన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోలేడక్క. Today we are going to learn about the topic side effects of being a casual Christians. మనము మందులు వేసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదండి. మనం మందులు వేసుకుంటే వాటి ఎఫెక్ట్లు ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మేలు జరుగుతుంది, కీడు కూడా జరుగుతుంది. అట్లాగే మనం ఏ పని చేసినా ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్ అంటూ ఉంటుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, సాదా సీదా క్రైస్తవులుగా ఉండటము, సాధారణంగా క్రైస్తవులుగా బతికేద్దాం అనుకున్న వాళ్ళని బట్టి చెప్పాలి అని ఆశపడ్డాను ఈరోజు. సాదా సీదా క్రైస్తవులు అంటే ఏంటంటే, సాదా సీదా క్రైస్తవులు అంటే ఇంక క్రైస్తవులం కాబట్టి సండే చర్చికి వెళ్ళాలి, క్రైస్తవులం కాబట్టి మనం ప్రార్థన చేయాలి, ఏదోలా బతికేద్దాంలే, మామూలుగా సాదా సీదాగా సాధారణంగా బతికేద్దాం. అటు వారు ఎటువంటి వారంటే నులివెచ్చలుగా ఉన్నవారు. వీళ్ళంతా అటు వేడిగా లేక చల్లగా లేక నులివెచ్చలుగా ఉన్నవారు. వీళ్ళు ఏంటండి, సాదా సీదాగా సాధారణ క్రైస్తవులుగా బతికేద్దాం అనుకున్న క్రైస్తవులు దాదాపు 95% ఉన్నారు. 100% క్రైస్తవులు ఉంటే 95% సాదా సీదాగా సాధారణంగా జీవితాలని ప్రభావితం చేయకుండా, మన జీవితంతో ఏ ఉపయోగం లేకుండా, ఏదో క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కాబట్టి ఏదో కొట్టుకుపోదాం పా, లోకానుసారంగా బతికేద్దాం పా, అప్పుడప్పుడు దేవునితో ప్రార్థనలో ఉండి, అప్పుడప్పుడు చర్చికి వెళ్ళి, అప్పుడప్పుడు ఉండి లోకంలో బతికేద్దాం పా అనుకునే వారికి ఇది ఈరోజు హెచ్చరిక. అట్లాగా ఉన్నవారికి ఈరోజు వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ఫస్ట్ పాయింట్, 5 పాయింట్లు చెప్తాను. దీంట్లో ఫస్ట్ పాయింట్ స్పిరిచువల్ వీక్నెస్. ఏమండి, ఆత్మీయ బలహీనత. రక్తహీనత లాగా ఆత్మహీనత. రక్తంలో మన రక్తం ఉంటుంది కానీ దాంట్లో ఐరన్స్ అవన్నీ ఉండవు, అప్పుడు బలహీనత అయిపోతాం, మనం బాగా బలం లేని వారికి అయిపోతాం. అట్లాగే క్రైస్తవుడు బలహీనుడు అవ్వాలంటే వాడిలో ఉన్న ఆత్మ బలహీనంగా మారిపోతాం. ఆత్మీయ బలహీనత. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15-16 వచనాలు చూసుకుందాం ఒకసారి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. ఇక్కడ ఏమన్నాడంటే, నువ్వు చల్లగా ఉండు పర్వాలేదు, నీకు మేలు కలుగుతుంది. లేదు, నువ్వు వేడిగా ఉండు, నీకు మేలు కలుగుతుంది. అంటే నువ్వు క్రీస్తులో ఉన్నావు, నువ్వు వేడిగా ఉండు, నీకు మేలే. అసలు నువ్వు క్రీస్తులో లేవు, దేవుడు అనేవాడు నమ్మటం లేదు, నిజమైన దేవుడు నమ్మటం లేదు, క్రీస్తు అనేవాడు అతనే నీ జీవితంలో లేడు, నువ్వు అన్యుడుగాను క్రీస్తు లేని వాడుగాను ఉన్నావు. ఓకే, అదైనా మేలు. దేవుని తెలుసుకోకుండా ఉండు, ఏదో ఒక రకంగా మేలు. తెలుసుకొని వేడిగా ఉండు, మేలు. నీవు వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను అంటున్నాడు. అంటే నువ్వు దేవుడు లేకుండా, లోకానుసారంగా క్రీస్తుని వెంబడిపోకుండా, క్రీస్తు అనేవాడు నీ జీవితంలో లేకుండా నువ్వు చల్లగా ఉండు, నో ప్రాబ్లం, నో కంప్లైంట్. లేదు, నువ్వు క్రీస్తుతో కలిగి ఉండి ఆయన కోసం రగులుతూ మండుతున్న పొదలాగుండు, నో ప్రాబ్లం, రెండు మేలే. కానీ నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక దేవుడు కూడా నష్టం లేదు నువ్వు నులివెచ్చలుగా ఉండటం. నన్ను ప్రేమించు లేదా ద్వేషించు, వెళ్ళిపో, దగ్గరుండి ద్వేషిస్తాను, దూరం ఉండి ప్రేమిస్తాను, ఈ మాటలు.
దేవునితో ఉండు, ప్రాబ్లమే లేదు. దేవుడు వద్దా, గెట్ అవుట్, ప్రాబ్లం లేదు. దేవుడు కావాలి, కానీ లోకం ఉండాలి. లోకం అన్నీ కావాలి, లోకమంతా కావాలి, దేవుడు కావాలి. లోకాశలు కావాలి, దేవుడిని వచ్చేది కావాలి. లోకం ఇచ్చే ఘనత, పేరు, ధనం, ధాన్యం అన్నీ కావాలి, దేవుడిచ్చేవి కూడా కావాలి. దేవుడు కావాలి, లోకం కావాలి. లోకం కావాలి, దేవుడు కావాలంటే లోకం ఇప్పుడు ఎక్కువ కావాలి. ఇప్పుడు లోకం ఎక్కువ కావాలి. పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత, పెద్ద అయిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత నాకు దేవుడు ఎక్కువ కావాలి. నేను ఇంక చనిపోతానన్నప్పుడు దేవుడు ఎక్కువ కావాలి. ఇప్పుడు మాత్రం లోకం ఎక్కువ కావాలి. ఏంటి ఇది? నువ్వైతే దేవుని కోసం బతుకు, లేదా లోకం కోసం బతుకు, ఏ ప్రాబ్లము లేదు. లోకం బతుకుతావా, లోకంలో ఎదుగుతావు. దేవుని కోసం బతుకుతావా, నువ్వు చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత దేవునితో బతుకుతావు. లోకములో ఉండి దేవునితో బతకాలని ఆశపడితే ఈ లోకములో నీకు ఏ ఆశీర్వాదం ఉండదు, చనిపోయిన తర్వాత నీకు ఏ ధన్యత భాగ్యం ఉండదు. సాధారణంగా బ్రతికేద్దాం అనుకునే వారికి క్రైస్తవము అవసరము లేదమ్మా, గుర్తుపెట్టుకోండి. సాదాసీదగా బతికేద్దాం, సాధారణంగా బతికేద్దాం అనుకునే వారికి క్రైస్తవం అవసరం లేదు. క్రైస్తవం ఎవరికి కావాలంటే వేడిగా ఉన్నవారికి, ఏదో గొప్ప చెయ్యాలి, ఏదో చేయాలి, ఎట్లాగో ఉండాలి, దేవుని నా మహిమ కలిగించాలి, ఆ నామానికి మహిమ కలగాలి అనుకునే వారికి క్రైస్తవ్యం. కానీ నువ్వు బతకడానికి కోసం క్రైస్తవ్యం కాదు, గుర్తుపెట్టుకో. ఏదో వచ్చాం కదా, క్రైస్తవులకు బ్యాప్టిజం తీసుకున్నాం కదా, పెళ్లి చేసుకున్నాం కదా, బతికేస్తున్నాం కదా, బిడ్డలు కన్నాం కదా, ఉద్యోగం చేసుకున్నాం కదా, ఏదో ఒకట్లే సాధారణంగా బతికేద్దాం అవసరం లేకుండా, లేదా సాధారణంగా బతికేద్దాం క్రైస్తవ్యం అవసరం లేదు. ఇట్లాగా సాదాసీదగా బతికేద్దాం కానీ క్రైస్తవ్యంలో ఉండాలి అనుకునేవారు సంఘాలు ఈరోజు చాలా మంది ఉన్నారు. సంఘాలు లేని వారు కూడా అనేక మంది ఉన్నారు. పండగగా వస్తారు క్రైస్తవులు, అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. రెగ్యులర్గా వస్తారు చర్చికి, అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సాధారణంగా బతికేద్దాం, సాదాసీదగా బతికేద్దాం, క్రీస్తు కోసం అటు వెచ్చగా వేడిగా ఉండొద్దు, చల్లగా ఉండదు, నులివెచ్చగా ఉండదు అనుకునే క్రైస్తవులు చాలా మంది ఈరోజు. ఒక్కసారి మీ జీవితాలు మీరే పరిశీలించుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. క్రైస్తవంలో నువ్వు బలంగా ఉన్నా నీకు శోధనలు వస్తాయి, క్రైస్తవ్యంలో నువ్వు బలహీనంగా ఉన్నా శోధనలు వస్తాయి. అసలు నువ్వు క్రైస్తవుడు కాకపోయినా శోధనలు వస్తాయి కదా. శోధనలు క్రైస్తవులకేనండి, హిందూ ముసల్మాన్ సహోదరులకు లేవా? జైన్లు మొహమ్మదీయులకి, తర్వాత బుద్ధిజంలో ఉన్న వాళ్ళకి శోధనలు లేవా? అందరికీ ఉన్నాయి. నువ్వు క్రీస్తులో ఉంటేనే శోధనలు ఎక్కువ ఉంటాయి, క్రీస్తులో వస్తే శోధనలు పోతాయి. ఎట్టా? శోధన అనేది నిన్ను బలపరచడానికి, శోధన అనేది నిన్ను బలవంతునిగా చేయటానికి. కానీ వాటి ఏదో బలహీన పడిపోతున్నాం మనం. ఎందుకు? కారణము ఒకటే, నులివెచ్చలగా అయిన జీవితము క్రీస్తులో జీవిస్తున్నాం కాబట్టి శోధన వల్ల మనము బలహీనులుగా అయిపోతున్నాం. శోధనలు అందరికీ కామన్, అందరికీ వస్తాయి, కానీ అది మనల్ని బలపరచాలి. ఎంతమంది మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన యొక్క కుటుంబ దినదిన జీవితాల్లో శోధనలు బట్టి బలహీనలు అయిపోతున్నాం మనం. ఎంతమంది ప్రతి శోధనకి బలహీనలు అయిపోతున్నాం. ఆ శోధనలకి భర్తే కావచ్చు కారణం, లేకపోతే భార్య కావచ్చు కారణం, చుట్టాలే కావచ్చు కారణం, మన బిడ్డలే కావచ్చు కారణము, మన తల్లిదండ్రులే కావచ్చు కారణము, ఎవరో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కావచ్చు కారణము. కానీ ఆ కారణాన్ని బట్టి ఎంతమంది బలపడుతున్నారు, అదే కారణాన్ని బట్టి ఎంతమంది బలహీనలు అయిపోయి పడిపోతున్నారు. బలపడే వాళ్ళందరూ క్రీస్తు కోసం వేడిగా ఉన్నవారు. బలహీనంగా, ఈ శోధనల వల్ల బలహీనంగా మారేవారు ఎవరంటే నులివెచ్చనగా ఉన్నవారు, చల్లగా ఉన్నవారు. ఏదో ఒకటి కలగాలగా. క్రైస్తవులు కూడా అది లేదు ఇది లేదు, ఉన్నది లేదు ఉంచుకుని లేదు అంటారు చూసారు సామెత. అట్ట అయిపోయింది మన జీవితం. అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు. క్రీస్తులో ఉండి నులివెచ్చలమైన జీవితం జీవించి సాదాసీదమైన సాధారణ క్రైస్తవుడుగా, క్యాజువల్ క్రిస్టియన్ గా ఉండిపోతే ఈ లోకంలో నీకేమీ రాదు, పరలోకంలో నీకేమీ రాదు. లేదు నేను లోకంలో నాకు కావాలి, పరలోకం నాకు వద్దని, లోకమంతా నీ పేరు తెలుసు. ఈ ప్రపంచంలో నీ పేరు చెప్తే తెలియవాలంటూ ఎవరు లేరు. కొన్ని పేర్లు ఉన్నాయి ప్రపంచంలో, కొన్ని పేర్లు, ఆ పేర్లు చెప్తే ప్రపంచం అందరికీ తెలుసు, ప్రపంచం అందరికీ నీ పేరు తెలుసు. కానీ పరలోకంలో మాత్రం, ఆ జీవ గ్రంథంలో మాత్రం నీ పేరు లేదు. ఏంటి ఉపయోగం?
హోల్ వరల్డ్ నోస్ యూ మై ఫ్రెండ్, బట్ ద హెవెన్ డోంట్ నో హూ యు ఆర్. పరలోకం తెలియదు నువ్వెవరో కూడా. ఆ పరలోక జీవ గ్రంథంలో నీ పేరు ఉందో లేదో అది కూడా తెలియదు. అసలు పరలోకాన్ని గుర్తించడం లేదు, ఈ లోకమే గుర్తిస్తూ ఉంది. ఏంటి ఉపయోగం? పరలోకము గుర్తించే మాదిరిగా మన జీవితాలు ఉండాలి, లోకం గుర్తించే మాదిరిగా కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకం గుర్తించాలి, దేవుడు గుర్తించాలి. నా హృదయానుసారుడు, నాకు ఇష్టడు, అట్లాంటి వాడు, నిందారహిత జీవితం జీవించిన వాడు, నా హృదయము, నా మనసు ఇతను అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అటువంటి జీవితం జీవించాలి మనం. పరలోకాన్ని పేరు గుర్తుపెట్టుకోవాలి, జీవ గ్రంథంలో నీ పేరులా చూసుకోవాలి. ఇక్కడ కాదు, ఇక్కడ ఎందుకుంటే సాదాసీదారంగా మామూలు జీవించేవాడి పేరు కూడా ఆధార్ కార్డులో ఉంటుంది. చనిపోతే డెత్ రికార్డ్స్లో వాడి పేరు ఉంటుంది వాటికి కూడా. కానీ జీవ గ్రంథంలో అలా కాదు. మరొక చెప్తున్నా ప్రియమైన దేవుడి బిడ్డ, సాధారణంగా బతికేద్దాం, సాదాసీదాగా జీవించేద్దాం అనుకున్న వారికి క్రైస్తవ్యం అసలు అవసరమే లేదమ్మా, అవసరం లేదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది. ఏంటి ఆ వాక్యము? నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానను వెచ్చగానను లేవు. నీవు చల్లగానను వెచ్చగానను ఉండినా ఏమంటున్నాడు? మేలు మేలు. ఆ మేలు కూడా లేదు మనకి, దరిద్రం. నీవు వెచ్చగానను చల్లగానను ఉండక నిలువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నుద్దేశించింది. చూసారా? అటు ఇటు ఉండండి, పర్లేదు, మధ్యలో ఉండకండి. ఉమ్మేస్తా అంటున్నాడు. ఇక్కడ ఉండి ఉమ్మి వేసి బయటికి గెటౌట్ అనిపించుకునే కంటే అటన్నా ఉండు, ఇటన్నా ఉండు, గేమ్ క్లోజ్. చాలా బాగుంటుంది. దేవుడు ఏమన్నాడంటే, సాదాసీదారమైన క్రైస్తవుడుగా సాధారణంగా బతికేద్దాం క్రైస్తవులు, లోకం కావాలి నాకు, దేవుడు కూడా కావాలి, లోకానుసారంగా అన్ని ఇష్టాలు నాకే ఉండాలి, నాకు దేవుడు కావాలి అనుకుంటే మాత్రం క్రైస్తవ్యం క్రైస్తవ్యం అవసరం లేదు. పాయింట్ నెంబర్ 2, ల్యాక్ ఆఫ్ విట్నెస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాధారణంగా బతికేద్దాం అనుకున్న క్రైస్తవుల్లో ఇంకొక సమస్య ఉంటుంది. ఆ సమస్య ఏంటో చూసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14-15 చూసుకుందాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు ఎవరు? వీళ్ళు క్రీస్తుని వెంబడించిన వారు, యేసే శిష్యులు. ఇప్పుడు మనం కూడా క్రీస్తుని వెంబడిస్తున్నాం. మనం కూడా లోకములు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపపు స్తంభం మీదనే పెట్టుదురు. అంటే నువ్వు వెలుగుగా ఉన్నట్లయితే ప్రకాశించు, వెలుగు లేని చోట నువ్వు ప్రకాశించు. ఏదో ఆ కుటుంబంలోనే దేవుని వాక్యం చెప్తాను, ఈ 4 గోడల మధ్యలోనే వాక్యం చెప్తాను, బయటకు పోను. ఆయన వెలుగుని ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడతలేదు. అంటే ఒక వెలుగు అంటే ఏంటంటే, యాక్చువల్గా ఒక సాదాసీదారమైన క్రైస్తవుడు తన వెలుగు అంటే తన క్రియలు, తను చేసే పని ద్వారా ఎవడు ప్రభావితం పొందుకోలేడు. ఒక సాదాసీదారమైన క్రైస్తవుడు తాను చేసే పనినందు ఎవరిని కూడా ప్రభావితం చేయలేడు. హీ కెనాట్ ఇంపాక్ట్ ఎనీవన్. ఒక్క జీవితాన్ని కదిలించలేడు. మనం ఏదైనా పని చేస్తే అట్లా ఉండాలరా, ఇలా చేయాలరా, వాళ్ళ బతకాలరా అని ఒక టార్గెట్ సెట్ చేసుకోవాలి. సాదాసీదారమైన క్రైస్తవుల జీవితాలకి వాడు టార్గెట్ అవుతాడే కానీ వాడు టార్గెట్గా ఎవరు తీసుకోరు. ఎస్, ఒకరి జీవితాన్ని ప్రభావితం చేయలేకపోతే నీకు ఎందుకయ్యా క్రైస్తవ్యం? ఒక్కరి జీవితాన్ని కూడా ప్రభావితం చేయలేకపోతే నీకెందుకయ్యా క్రైస్తవ్యం? శోధనలు క్రైస్తవులకేనండి, హిందూ ముసల్మాన్ సహోదరులకు లేవా? జైన్లు మొహమ్మదీయులకి, తర్వాత బుద్ధిజంలో ఉన్న వాళ్ళకి శోధనలు లేవా? అందరికీ ఉన్నాయి. క్రీస్తులో రగులుతున్న వారు ఎంతమంది జీవితాన్ని ప్రభావితం చేశారో జ్ఞాపకం చేసుకోండి. మన భారతదేశంకి వచ్చే తోమానే కానీ, విలియం కేరియే కానీ, ఇక ఎవరన్నా చూసుకోండి, వారు ఎంతమంది జీవితాన్ని ప్రభావితం చేశారు. కానీ నీవు నీ ఇంటిలోనే ఎవరినన్నా నీ జీవితం ప్రభావితం చేస్తున్నావా? నీ కుటుంబంలోనే నీ బిడ్డ జీవితం ప్రభావితం చేస్తున్నావా? కుటుంబంలోనే నీ భర్త జీవితం ప్రభావితం చేస్తున్నావా? కుటుంబంలోనే నీ భార్య జీవితం ప్రభావితం చేస్తున్నావా? నీ తల్లిదండ్రుల జీవితమే కానీ, సహోదరుల జీవితంలో కానీ నువ్వు ప్రభావితం చేయగలుగుతున్నావా?
లేకపోతే నువ్వు లోకముకి వెళ్తే ఎంతమంది జీవితాలను మార్చగలుగుతున్నావు, ఎంతమంది జీవితాలను బాగుపరచగలుగుతున్నావు, ఎంతమంది నువ్వు పైకి ఎత్తగలుగుతున్నావు, ఎంతమంది పైకి తీసుకురాగలుగుతున్నావు. నువ్వు ఒక జీవితాన్ని కూడా ప్రభావితం చేయలేకపోతే నీకు క్రైస్తవ్యం ఎందుకయ్యా? దేనికోసం నీ క్రైస్తవ్యము? ఒకరి జీవితాన్ని ప్రభావితం చేయడం కోసమే కదా క్రీస్తు నీలో ఉండి కార్యం చేయడానికే కదా నీలో ఉంటానన్నది. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నుకొందుకున్నది ఇంకొకరి జీవితాన్ని వెలిగించడానికే కదా. నువ్వు కొవ్వొత్తుగా ఉండి ఇంకో కొవ్వొత్తుని వెలిగించాలి కదా. నువ్వు వెలుగే ఒక్కరి జీవితాన్ని కూడా వెలిగించలేకపోతే నీకు క్రైస్తవ్యం దేనికయ్యా? ఎందుకయ్యా క్రైస్తవ్యం? నువ్వు వెలుగుతాను, పక్కన ఒక క్యాండిల్ని కూడా వెలిగించను. ఎందుకు? ఉపయోగం ఏంటి? నేను అగ్గిపెట్టిగా ఉంటాను, అగ్గిపొల్లగా ఉంటాను, కానీ ఒక్క దాన్ని కూడా నేను వెలిగించను. ఇక అగ్గిపెట్టి వల్ల ఉపయోగం ఏంటి? గవర్నమెంట్ ఒక ఆర్డర్ పట్టుకొస్తుంది, జీవో. ఈ రోజు నుంచి ఎవరు లైటర్లు వాడకూడదు, అగ్గిపెట్లు వాడకూడదు. కానీ అగ్గిపెట్లు అమ్మొచ్చు, అగ్గిపెట్లు లైటర్లు అమ్మొచ్చు, కానీ వాడకూడదు. నువ్వు కొంటావా అక్క? నా ప్రియమైన అక్క, చెప్పక్క, కొంటావా? వాక్యం బ్యాన్ చేస్తాం. ఎవరిని? నువ్వు వెలుగ్గా ఉండి ఇంకొకరు వెలిగించకపోతే వాక్యం నిన్ను బ్యాన్ చేస్తుంది, నిన్ను బ్యాన్ చేస్తుంది. మరి నిన్ను ఎవరు తీసుకుంటారు? శరత్ గారు కాబట్టి ఓకే. పరలోకంలో మీ పేరు ఎవరు రాస్తారు? నా పేరు ఎవరు రాస్తారు? అక్క తమ్ముళ్ళ పేర్లు ఎవరు రాస్తారు పైన? అక్క తమ్ముళ్ళ పేర్లు ఎవరు రాస్తారు పైన? పరలోకం గుర్తుపెట్టుకుంటుందా? ఏసే రాస్తాడా? ఏమో ఏడున్నావు నీ లోకం అంతా. ఎవరు రాస్తారు? ఎవరూ రాయరు. నులివెచ్చలుగా ఉంటే, సాదాసీదాగా ఉంటే, సాధారణంగా బతికేద్దాం అనుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కరి జీవితాన్ని కూడా ప్రభావితం చేయకుండా అలా ఉండకూడదురా బాబు. ఎట్లాగైనా ఉండొచ్చు కానీ ఇలాగ మాత్రం ఉండకూడదు. అలా గనక ఉంటే ఈ లోకం గుర్తుపెట్టుకోదు, పరలోకం గుర్తుపెట్టుకోదు. వాళ్ళు బ్యాన్, పరలోకానికి వాళ్ళని బ్యాన్ చేశాడు దేవుడు. పాయింట్ నెంబర్ 3. ఫస్ట్ థింగ్ ఏం తెలుసుకున్నాం? చల్లగానే వెచ్చగా ఉండాలి కానీ నులివెచ్చలుగా ఉండొద్దు. అట్టంటి వాళ్ళని పరలోకం బ్యాన్ చేసింది. రెండోది ఏంటి? ఏమా? సాక్షిగా ఉండాలి, ఇంకొక జీవితాన్ని ప్రభావితం చేయాలి. ఒకవేళ నువ్వు సాక్షిగా ఉండకుండా ఇంకొక జీవితాన్ని ప్రభావితం చేయకుండా నీ వెలుగుని ఇంకొకరు వెలిగించలేకపోతే నిన్ను పరలోకం ఏం చేసింది? బ్యాన్ చేసింది. నువ్వు అక్కడికి వెళ్ళటానికి లేదు. పాయింట్ నెంబర్ 3, ఇన్కన్సిస్టెంట్ ఫెయిత్. విశ్వాసం ఉంటుంది, నిలకడగా ఉండదు. నిలకడలేని విశ్వాసంతో మన క్రైస్తవులు ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6, 7, 8 చదువుకుందాం ఒకసారి. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక, అతడు అంటే ఎవరు? ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు, మనలాంటోడు. ఏమండి? నన్ను పోలినవాడు ఒకడు. అయితే ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు, నన్ను పోలినవాడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రెపబడి ఎగిరిపడు సముద్రము తరంగములు పోలియుండును. అట్టి మనుషుడు దివనసుగుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. ఇవాళ గొప్పగా ఉంటాం, రేపేమో తక్కువగా ఉంటాం. ఈరోజేమో ఊగిపోతాం దేవుడు అంటే, రేపేమో సలబడిపోతాం. ఈ 4 రోజులు మాత్రం ఏసై గురించి అందరికీ షేర్ చేస్తాం, మిగతా 4 రోజుల తర్వాత నుంచి షేరే చెయ్యం. ఈరోజు గొప్పగా మాట్లాడతాం, రేపేమో బలహీనంగా నా గురించి ప్రార్థన చేయండి, నాకేం లేదు, నేను మీకోసం ప్రార్థన చేస్తా అంటాను, నా కోసం ప్రార్థన. అంటే ఒక స్థిరమైన విశ్వాస జీవితము లేదు. ఎవరికైతే ఈ స్థిరమైన విశ్వాస జీవితము లేదో వాడు దేవుణ్ణి అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. వాడు ఖచ్చితంగా క్రైస్తవుని ఉంటాడు. వాడు నులివెచ్చని క్రైస్తవుడు. వాడు ఖచ్చితంగా దేవుణ్ణి అడుగుతాడు. అడిగి దేవుడు ఇస్తాడంటవా? మరి ఎందుకు అడిగేది? అడగడం కామన్, డౌట్ కూడా ఉంటుంది. అట్టి వాడికి దేవుని దగ్గర నుంచి ఏదీ రాదు. ఎందుకంటే వాడు నులివెచ్చలుగా ఉన్నాడు. అడిగి విశ్వాసం, నమ్మకం ఉండిపోవాలి. అలాగా చేస్తాడంటావా? నేను దేవుడు నాకు ఇస్తాడంటావా? నాకు కుదిరిద్దా? దేవుడు ఇవ్వగలడా
అని డౌట్తో ఉండేసరికి వాడికి ఏమీ రాదు. అందుకే వాడిని నువ్వు చల్లగా ఉండు, వెచ్చగా ఉండు, మేలు. నువ్వు బయటికి ఉన్నావు, దేవుని అడగక్కర్లేదు, ఏదో చేసుకుని బతుకు. లోపల ఉన్నావు, వేడిగా ఉన్నావు, దేవుని అడిగి బతుకు. అటు ఇటు రెండు కలిపి మధ్యలో ఉంటావు, నీకు ఏ మేలు లేదు. ఏ మేలు లేకుండా ఏమైపోదామని ప్రతిసారి వేవరింగ్, ఏదో ఆందోళన, ఏదో కావాలి దేవుడి దగ్గర నుంచి. జీవితంలో ఏదో కావాలి, ప్రతిసారి జీవితంలో ఏదో ఒకటి కావాలి. కావాల్సిన ప్రతిసారి దేవుడిని అడుగుతారు. అడిగిన ప్రతిసారి దేవుడు ఇవ్వడం. ప్రార్థన ప్రతిసారి నమ్మకం ఉండదు, అపనమ్మకం. నమ్మకం లేదు, అపనమ్మకం. ఏది రాదు. పోనీ ఏది రాదు కాబట్టి ఏది రాదు కాబట్టి అడగకుండా ఉంటాడు వీడు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ అడుగుతాడు. మళ్ళీ చెప్పావక్క, మళ్ళీ అడుగుతాడు. మళ్ళీ డౌట్ ఉంటుందా వాడికి? మళ్ళీ డౌట్ వస్తుంది. దేవుడు పొందుకుంటాడా? ఒక్కటి పొందుకోడు. 100 అడుగుతాడు, 100 రావు. మళ్ళీ బయలుదేరుతాడు 100 అడగడానికి. అడగటమే అడగటమే అడగటమే. వీడు సందేహిస్తున్నాడు. ఎవడు వీడు? నులివెచ్చలుగా ఉన్న క్రైస్తవుడు, క్రైస్తవురాలు. అసలు విశ్వాసం లేనివాడు క్రైస్తవుడు కాదయ్యా. క్రీస్తు లేనివాడు నా వాడు కాదు అంటున్నాడు దేవుడు. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటున్నాడు దేవుడు. అసలు వీళ్ళిద్దరు నేర్పించిన విశ్వాసం. విశ్వాసం లేనివాడు అసలు క్రియలే లేకపోతే మృతం అంటున్నాడు. ఈ విశ్వాసాలు వస్తుంది వాక్యం ద్వారా వస్తుంది. వాక్యం ఎవరు అంటే యేసయ్య. సో యేసయ్య ఈజ్ ఈక్వల్ టు విశ్వాసం. అసలు విశ్వాసమే లేనివాడు యేసే లేనివాడే. యేసే లేనివాడే ఆత్మ లేనివాడే. వాడే ఎవడు? నులివెచ్చని క్రైస్తవుడు. వాడిని బ్యాన్ చేస్తుంది పరలోకం. సింపుల్, చాలా సింపుల్. ఏదో బతికేద్దాంలే, సాదా సీతాగా బతికేద్దాంలే అనుకుంటున్నాడేమో, పరలోకం బ్యాన్ చేస్తుంది వాడిని. రానివ్వదు, గుమ్మం కూడా తొక్కనివ్వదు. గుర్తుపెట్టుకోండి. నువ్వెవరు చెప్పడానికి? నువ్వు పేతురువా? నీ దగ్గర తాళాలు ఉన్నాయా అని కామెంట్లు పెట్టచ్చు యూట్యూబ్లో. తర్వాత లేకపోతే అడగచ్చు, వీడేంటి ఈ డిక్లేర్ చేస్తున్నాడా పరలోకంలో ఎవరు రావాలో ఎవరు రాదు? ఎవడు రావాలో ఎవడు రావద్దో నేనేదో డిక్లేర్ చేస్తానండి. అసలు క్రీస్తు లేనివాడు, విశ్వాసం లేనివాడు, వాక్యం లేనివాడు, ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు కదా. ఆయన వారు కాకుండా ఆయన దగ్గర ఎట్టుంటారు? మీ ఇంట్లో ఎవరో పడితే ఎవరు చుంటారండి? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నిజం చెప్పండి. మీ ముగ్గురే, ఎవరో చుట్టాలు వచ్చి పోతా ఉంటారు, అంతే కదండి. మాలాంటి అతిథులు వచ్చి పోతా ఉంటారు. ముక్కు మొహం తెలియడు వచ్చి బ్యాగ్ వేసుకుని ఇంట్లో కూర్చొని స్నానం చేసుకొని ప్లేట్లు భోజనం చేసి ఇక్కడే ఉంటారంటాడా? ఏమా మీ ఇంట్లో జరిగింది ఎప్పుడన్నా? మీ అమ్మగారు అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఏమన్నా అట్లా జరిగిందా? ఎవడో ముక్కు మొహం వచ్చేసి బ్యాగ్ అక్కడ పెట్టేసి స్నానం చేసుకొని రండి భోజనం చేద్దాం రండి అని చెప్పి కలిసి భోజనం చేసుకొని మీరు అక్కడ పడుకొని అంటాం. మనం రానిద్దాం లోపలికి, కనీసం బెడ్రూమ్లో కాదు కదా, అట్లీస్ట్ ఫ్రంట్ రూమ్లో కానీ రానిస్తామా? మరి ఆ గుమ్మలకి ఎట్లా వెళ్తాం? పరలోక గుమ్మకి ఎవరు రాణిస్తారు? అక్కడ సెరేబులు ఉంటాయి. దేవతలు, మహాదూతలు, ప్రధాన దూతలు, జీవులు, పెద్దలు అనేక మంది ఉంటారు. పేతురు ఉంటాడు అక్కడ, అనేక మంది ఉంటారు. ఎవరు రానిస్తారు లోపలికి? గొర్రెలు మేకలు వేరు చేయంగానే మేకలు అడిపోతాయి, గొర్రెలు పరలోకానికి పోతాయి. గొర్రెలు మందులో ఉంటే మనం అడిపోతాం. మేకల మందులోకి వెళ్ళి గొర్రెల మందులో దూకేద్దాం, లైన్ దారేద్దాం, లోపలికి వెళ్ళిపోదాం అంటే అంత లేదమ్మా. 4th పాయింట్, మిస్డ్ ఆపర్చునిటీస్ ఫర్ గ్రోత్. ఒక క్రైస్తవుడు సాదాసీదాగా బతికేద్దాం, సాధారణంగా బతికేద్దాం అనుకున్నవాడు వాడు జీవితంలో ఎదగాలన్న ప్రతిసారి ఒక అవకాశాన్ని కోల్పోతూనే ఉంటాడు. జీవితంలో ఎదగాలనుకున్న ప్రతిసారి అవకాశం కోల్పోతూనే ఉంటాడు. నేను ఈసారి గెలవాలి, ఈసారి నేను ఎదగాలి అనుకుంటాడా? వాడు అవకాశాన్ని కోల్పోతాడు. ఎందుకు? వాడు నులివెచ్చలుగా ఉన్న క్రైస్తవుడు కాబట్టి. హెబ్రీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 12, 13, 14 వచనాలు చూసుకుందాం ఒకసారి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. కాలమును బట్టి చూచితే
మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా. అంటే ఇక్కడ హెబ్రీయుల పత్రికలో నిజ క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ. దేవుణ్ణి ఎప్పుడు నమ్ముకున్నాం? పలానా 1994 నమ్ముకున్నానండి. పోనీ ఆ కాలమును బట్టి చూస్తే ఈ రోజుకి నువ్వు ఇంకా చర్చిలోనే కూర్చొని ఇంకా ఎవరో బోధిస్తుంటే ఇంకా నువ్వు వాక్యం వింటూనే ఇంకెవరో బోధిస్తుంటే వాక్యం రాసుకుంటూనే ఉన్నావు కదా. కాలమును బట్టి చూస్తే ఎంత కాలం నువ్వు విన్నావు కదా, దేవునిలో ఉన్నావు కదా, మనం ఎలా ఉండాలయ్యా అంటే బోధకులుగా ఉండాలి. కానీ బోధకులుగా లేక మీరు ఈ రోజుకి కూడా బోధించమంటే నేను బోధించలేను, నేను వాక్యం చెప్పనండి, అమ్మో నా సిక్కండి, అమ్మో నా భయం అండి, అమ్మో నేను వాక్యం చెప్పండి, అమ్మో కెమెరా అంటే భయం అండి, కెమెరా అంటే నాకు చెమటలు వచ్చేస్తాయండి, నాకు అంతమంది చూడంగానే నాకు చెప్పలేనండి వాక్యం. దేవుళ్ళకి ఎప్పుడు వచ్చారండి? అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూస్తే మీరు ఎలా ఉండాలి? మీరు బోధకులుగా ఉండాలి. ఉండవలసిన వారే ఉండగా దేవోక్తుల్లో మొదటి మూల పాఠమును ఒకడు మళ్ళా మీకు ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం యేసు దేవుడు లోకాన్ని తయారు చేశాడు, లోకాన్ని మళ్ళీ తయారు చేశాడు, 7 రోజులు తయారు చేశాడు, విశ్రాంతి పొందుకున్నాడు, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పుకుని రావాల్సి వస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలి ఇదంటే? మీరు అక్కడ కూర్చున్నంత వరకు చెప్తానే ఉండాలి అదే మాట. లెగాలి అక్కడి నుంచి. లెగటం ఇష్టం ఉంటుంది చాలా మందికి. కొంతమంది లెగిస్తే వీళ్ళకి భయం, లెగిస్తే వీళ్ళకి భయం, మా పొజిషన్లో ఏడబోతాయని లెగనివ్వరు, కూర్చోబెడతారు. మన దగ్గర లెగరు, వద్దరి దగ్గర లెగుద్దాం అనుకుంటారు, లెగలేరు. సమయం చదవండి ఒకసారి ఆ 2 లైన్లు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా. ఇంకా ఎలా ఉన్నారు? పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినువారుగా కారు. మీరు ఎట్లా తినాలి? బలమైన ఆహారం తినాలా, బలమైన ఆహారం పెట్టాలా? కానీ ఎలా ఉన్నాం మనం ఇంకా ఈరోజు? ఇంకా నాకు పాలే పెట్టండి, చిన్న చిన్న వాక్యం పెట్టండి. ఒక రోజు గొప్ప గట్టి వాక్యం చెప్తే నిద్రలు వచ్చేస్తాయి, తోలుతారు. ఇవాళ ఏంటో వాక్యం అర్థం కాలేదు నాకు. ఎందుకు అర్థం కాదని? నువ్వు పాలు ఇస్తే నీకు అరిగిద్ది, బయట ఆహారం ఇస్తే నీకు ఎందుకు అరిగిద్ది? నీకు వంట పట్టదు. గొప్ప గొప్ప విశ్వాస సంగతులు ఇంకా వచ్చేది కిందకి వెళ్దాం. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే కనుక నీతి విషయంలో అనుభవం లేనివాడే ఉన్నాడు. ఇటువంటి వారు సంఘాలలో ఎప్పుడు వినటానికి ఆశపడతారు, బోధించడానికి ఆశపడరు. వాక్యం ఎలా రేపు వచ్చేవారు మీదేనండి వాక్యం, మీదే వాక్యం. ఎందుకంటే ఇట్లా చాలా మంది ఉన్నారు, ఇక్కడ చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వినండి, పాలు త్రాగ ప్రతివాడు శిశువే అంటే మీరు అక్కడ నుండి పాలు తాగడానికి ఇష్టపడుతున్నారు కానీ బోధించి మంచి ఆహారం పెట్టడానికి ఇష్టపడతలేదు. అనుభవం లేనివాడే ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగును. ఎవరికి బలమైన ఆహారం? వయసు వచ్చిన వారు. అంటే వయసు అంటే వయసులో పెరిగిన వాళ్ళు కాదు, లేకపోతే చిన్నపిల్లలని మీరని కాదు. వాక్యంలో ఎదిగి వచ్చిన వాళ్ళు వారు ఏం చేస్తారంట? ఏది కీడు ఏది మేలు అని వాళ్ళు వివేచిస్తారంట. ఈ వివేచించడం వల్ల ఈ దేవుడు జ్ఞానేంద్రియాలు కలుగుటకు బలమైన ఆహారం వారికి కావాలి. ఏది కీడు ఏది మేలు అని ఎవరికి కావాలంట? ఎవరికి కావాలండి? బలమైన వాళ్ళకి, ఎదిగే వాళ్ళకి. బలహీనుడు బలవంతుడు. బలహీనుడు ఏం తాగుతాడండి? పాలే తాగుతాడు. చిన్న చిన్న శిశువులు పాలే తాగుతారు. అట్టివాడు క్రైస్తవులు ఎవరు? మళ్ళీ మూలపాఠం ఆదికాండం, యేసయ్య పరలోకం దిగి వచ్చాడు, 7 రోజుల్లో భూమిని తయారు చేశాడు, విశ్రాంతిని అందుకున్నాడు, నీకోసం నాకు చనిపోయాడు, ఇయే చెప్పాలి. ఎవరు చెప్పాలి? శిశువులకు చెప్పాలి, చిన్నపిల్లలకే చెప్పాలి. వాడు ఎప్పుడు పెదగడు. మరి బలమైన ఆహారం ఎవరికి కావాలి? వాక్యంలో ఎవరైతే కీడును మేలును వివేచించే వాడికి బలమైన ఆహారం కావాలి. వాడికి ఒక మాట అంటున్నాడు చూడండి, వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలుకి వివేచించి సాధన జ్ఞానం కలిగిన కనుక బలమైన ఆహారము వారికే తగును. ఇప్పుడు కూర్చొని ఎప్పుడు నేను వాక్యమే వింటాను, నాకేం అడగద్దు, నాకేం చెప్పొద్దు అన్నవాడు శిశువు, వాడికి ఎప్పుడు పాలే కావాలి. నెక్స్ట్ వారం మీరే వాక్యం చెప్పాలి, బోధకులుగా ఉండాలి మీరు, కమాన్ అన్నవాడికి బలమైన ఆహారం కావాలి. ఎందుకంటే వాడు కీడుని మేలుని. ప్రియమైన దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకోండి,
సాధారణమైన క్రైస్తవులకి లోతైన వేరు ఉండదండి. లోతైన వాక్యము వారికి అర్థము కాదు. లోతైన వేరు సాదాసీదాగా బతికేద్దాం, సాధారణ క్రైస్తవులుగా ఉండిపోదాం అనుకున్న వారికి లోతైన వేరు ఉండదు. లోతైన వాక్యం చెప్తే వారికి అర్థమే కాదు. అందుకే మూల పాఠములో, పాలు అనే పాఠములో అయ్యే బోధించాల. అంతకంటే నువ్వు వచ్చి వాళ్ళ నీతి గురించి మాట్లాడినా, రాజ్యం గురించి మాట్లాడినా వాళ్ళకి అర్థం కాదు. కానీ దేవుడు ఏమంటాడు, నువ్వు మొదట నీతిని రాజ్యాన్ని వెతుకు, కాగా సమస్తమని వెనకాల వస్తాయి అంటున్నాడు. ఆ నీతిని రాజ్యాన్ని వెతకడానికి గల బోధనలు మనకి అర్థమే కావు. మరి వెంటేమొస్తాయి? పాలు తేనెలు వస్తాయా? పాలు తాగుతూ ఉంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. సాధారణంగా బతికేద్దాం, సాదాసీదాగా ఉండిపోదాం, క్రైస్తవులుగా నులివెచ్చలుగా ఉండిపోదాం అనుకున్న క్రైస్తవులకి లోతైన వేరు ఉండదు. వాడికి లోతైన వాక్యం చెప్తే వాడికి అర్థమే కాదు. ఎందుకంటే చిన్నపిల్లలకి పాలు తాగే వాళ్ళు బిర్యానీ పెడితే ఏమవుద్ది? వాంతి చేసుకుంటాడు, మోషన్లు అవుతాయి, ఎరగదు, కడుపు అంతా నొప్పి చేసి అరుస్తా గ్రైప్ వాటర్ మళ్ళీ వేసి ఏదో ఒకటి వేసి వాడికి చల్లబరచాల. లేదా వాడు ఏడుస్తూనే ఉంటాడు చిన్నపిల్ల కానీ చిన్న పిల్లవాడు కానీ. అదే పాలిస్తే చక్కగా తాగుతూనే పడుకుంటాడు. ఇదే జరిగేది. ఆఖరిది చాలా ఇంపార్టెంట్, నెగ్లెక్ట్ ఆఫ్ ఫెలోషిప్. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో ఏముంటుందంటే, ఎటువారు సాదాసీదాగా బతికేద్దాం, సాధారణంగా బతికేద్దాం, క్యాజువల్ క్రిస్టియన్స్, నులివెచ్చలుగా ఉన్న క్రైస్తవులు ఏం చేస్తారంటే, ఎక్కడన్నా మనము కూడిక ఉంటే ఆ కూడిక ఖచ్చితంగా యాబ్సెంట్ అవుతారు. వాళ్ళు కూడికలో ఉండడానికి ఇష్టపడరు. వాక్యం అనే కూడికలో కనుక పెడితే వాళ్ళు ఖచ్చితంగా రారు. రాకపోవడానికి 100 కారణాలు, రావడానికి మాత్రం ఒకటే ఒక కారణం, క్రీస్తు. కూడికలో ఉండటానికి, అమ్మా ఇక్కడ రావడానికి ఎవరు కారణం? తమ్ముడుగా నేనా, లేకపోతే పాస్టమ్ గారు కారణమా? ఎవరికోసం వచ్చారండి? రావడానికి ఒకటే ఒక కారణం, అది క్రీస్తు. రాకుండానికి నిమిషానికి ఒక కారణం చెప్పొచ్చు. నాకు అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇంట్లో బాగాలేదు, కుటుంబంలో బాగాలేదు, లోకంలో బాగాలేదు, తల బాగాలేదు, కాలు బాగాలేదు, గుండె బాగాలేదు, నాకు సెలవులు లేవు, నాకు అది కుదరలేదు, అటు వెళ్ళాము ఇటు వెళ్ళాము, లేగలేదు, ఉండుకోలేదు, తినలేదు. ఎన్ని చెప్పొచ్చు డేవిడ్? కానీ చర్చి రావడానికి ఒకటే కారణం, యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డ, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో, కొందరు మానుకొనుచున్నట్టుగా, ఇప్పుడు కాదండి అప్పుడు కూడా, ఈ నులివెచ్చల క్రైస్తవులు ఇప్పుడు పొట్లా, క్రీస్తు ఉన్నప్పటి నుంచే ఉన్నారు. ఈ హెబ్రీ రాసిన పత్రికలో రాసినప్పుడే నులివెచ్చల క్రైస్తవులు ఉన్నారు. కొందరు మానుకొనున్నట్లుగా సమాజంగా కూడిట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించిన మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచితుము. ఇవాళ ప్రేయర్ మీటింగ్ పెడతాం, సాయంత్రం కనపడం, పార్క్కి వెళ్ళాము, పిల్లలు అల్లరి చేస్తున్నారు, బయటికి తీసుకెళ్ళాం, ఊరు వెళ్ళాం, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం, నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, షాపింగ్కి వెళ్ళాం, కనపడతలేదు. ఈ మధ్యన ఫ్రీగా ఉండి వాళ్ళకి సెలవులు అయితే, నేను మా అత్తయ్య గారితో కూడా మాట్లాడుతుంటాను ఇదే మాట. చర్చికి ఫస్ట్ ఇంటికి వెళ్ళంగానే మధ్యాహ్నం భోజనం చేయగానే ఫోన్ చేస్తాను, చర్చికి వెళ్ళారా అంటే నవ్వుతారు. ఇంకా అసలు ఇవ్వద్దంటారు, నాకు కాల్ ఇవ్వద్దంటారు. మాట్లాడుకుంటారు, ఫోన్ అమ్మ మాట్లాడతానంటారు, ఎవరు కాలు. సెలవు ఉంటే చర్చికి వెళ్తాం, డ్యూటీ ఉంటే చర్చికి వెళ్ళాం, ఇంట్లో పనులు ఉంటే చర్చికి వెళ్ళాం, ఆరోగ్యం బాగోపోతే చర్చికి వెళ్ళాం, ఏమండి ఇంట్లో సమస్యలు ఉంటే చర్చికి వెళ్ళాం, ఒంట్లో బాధలు ఉంటే చర్చికి వెళ్ళాం, చుట్టాలు చర్చికి వెళ్ళాం, కష్టం చర్చికి వెళ్ళాం, ఇబ్బందులు చర్చికి వెళ్ళాం. ఏదో ఒకటి చర్చికి వెళ్ళకపోవడానికి కారణం. ఇట్లా సమాజ మందిరంలో కూడటం మానక, వర్షం వస్తుందని మొన్న ఒక వీడియో చూస్తున్నాను. పాస్టర్ అండి, ఒక పట్ట, ఒక ఆకులు పందిరేసి దాని పట్ట వేసుకొని, ఎంత లోతు నీళ్ళండి, బయట బురద, ప్రార్థన చేస్తున్నారు. మణిపూర్లో చర్చిలు కూల్ చేస్తే హైవే మీద మోకరించి ప్రార్థన చేశారు, కిలోమీటర్ల కొద్దీ. ఆ పరిస్థితి మనకు లేదు కదండి. చల్లగా ఏసీలో ఉండి
మంచిగా కంఫర్ట్గా కూర్చొని అసలు ఏ ఇబ్బంది లేకుండా చక్క సౌండ్ సిస్టంతో మంచిగా ఉన్నాం, అయినా మనకి ఇబ్బందే. నిజంగా గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనకి ఎక్కువ ఇబ్బందులు ఉంటాయో అప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్తాం. మనం అసలు ఇబ్బందులే లేకపోతే దేవుని దగ్గర కూడా వెళ్ళాం మనం. సీరియస్లీ అసలు మనకి కష్టాలు ఇబ్బందులు ఏమి లేకుండా సుఖ సంతోషాలతో ఉంటే దేవుని కూడా లెక్క చేయం మనం. మనుషులు తీరది, దేవుని దగ్గరగా ఉండలేము. ఎక్కువ సంతోషంలో నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తావా? ఎక్కువ కష్టాలు బాధలు ఉన్నప్పుడు ఎక్కువ దేవునితో ప్రార్థన చేస్తావా? ఆన్సర్ మీకే తెలుసు, నేను చెప్పనక్కర్లే, అడగక్కర్లే కూడా. నేను కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజం కూడా మానక ఒకరిని హెచ్చరించు, ఆ దినం సమీపించిన కొలది ఏమి మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకు సత్కారం చేయటకు ఒకరిని ఒకడు పురుగొల్పుకోవాలని ఆలోచిద్దుము. విశ్వాస సహవాసం లేనివాడు తన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోలేడక్క. సహవాసాల్లో కూర్చోలేని వాడికి, వాడి సహవాసంలో ఉండలేని వాడికి, సహవాసాలలో ఉండలేని ఆమెకు అక్కే గాని చెల్లే గాని అన్నే గాని తమ్ముడే గాని బిడ్డలే గాని ఆ సహవాసాల్లో ఉండలేకపోతే వాడి విశ్వాసాన్ని వాడే పాడు చేసుకుంటున్నాడు, వాడి విశ్వాస జీవితాన్ని వాడే నాశనం చేసుకుంటున్నాడు. సింపుల్ సింపుల్, ఇంకెంత మించి ఏమిలే. ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ మన సంఘంలో కూటమి ఎస్ ముందే, లేదా సంఘస్థ కుటుంబాల్లో కూటమి ముందే, ఆఖరికి విఐపీలాగా వస్తారు. అసలు వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఉంటుందో తెలుసా అండి? ముందు వచ్చిన పాస్టర్ కంటే లాస్ట్ వచ్చిన విఐపీకి ఎక్కువ రెస్పెక్ట్. సంఘాల్లో కానీ కూటాలకే కానీ నిజంగా వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్. టైం లేక కాదు, రాలేదంతే. ఎన్ని ఉన్నా పక్కన పడేసి దేవుని దగ్గరికి ముందుకు వెళ్ళాలండి. అది లేకపోతే ఎట్లాగా? కలవాలి సహవాసాల్లో. నాకు డ్యూటీ ఉంది, నాకు సెలవు ఇవ్వలేదు, నాకు కుదరదు, నాకు బాగాలేదు, నేను ఉండిపోవాల్సి వచ్చింది, నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, 100 చెప్పండి, ఇది అందరికి తగులుతుంది దెబ్బ. ఎవరైతే దీంట్లో ఉన్నామో అందరూ తగులుతుంది దెబ్బ. ఈ దెబ్బను బట్టి మనం మార్చుకుందామా? పాస్టర్ గారు నన్ను ఇవాళ టార్గెట్ చేశాడు, మంచిగా లెఫ్ట్ అండ్ రైట్ వేస్తున్నాడు నన్ను అనుకుందామా? మీ ఇష్టం. నేను చెప్పిన దాంట్లో ఏదైనా కానీ వాక్యంలో లేకపోతే దాన్ని తీసుకోమాకండి. నేను చెప్పింది ఏదైనా సరే వాక్యంలో ఉంటేనే మీరు తీసుకోండి. నా బోధ కూడా వాక్యంలో కనబడుతుందని చూసుకొని మాత్రమే చేసుకోండి. అదే నిజమైన సజీవైన వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం లేని ఒక క్రైస్తవుడు ఎందుకు ఉంటాడు అంటే వాడి సహవాసాల్లో వాడు పాలు పంచుకోడు కాబట్టి. ఒకరు హెచ్చరించుకుంటూ ఒకరినొకరు బాగుపరుచుకుంటూ మీ యొక్క అనుభవాలు, పెద్దోళ్ళు మీరు యొక్క అనుభవాలు మాలాంటి చిన్న వాళ్ళకి చెప్పటం, లేకపోతే మాకు అనుభవాలు వీళ్ళు చిన్న వాళ్ళకి పరిచయం చేయటం, అలా ఉండాలి ఎలా ఉండాలని ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం వల్లనే సహవాసం పెరుగుతుందండి. సహవాసం లేకుండా ఒకరితో ఒకరు ఇప్పుడు కలవలేడు, గుర్తుపెట్టుకోండి. ఎస్, అలా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళకి ఇంకొకరితో ఫ్రెండ్షిప్ కలగదు. కూర్చొని మాట్లాడుకొని అందరూ ఉల్లిపాయలు కట్ చేసుకొని అందరు తొడుములు తీసుకొని అందరు కలిసి వండుకొని అందరు కలిసి తింటేనే సహవాసం పెరుగుతుంది. అందరు కలిసి వాక్యం విని అందరు కలిసి దేవుణ్ణి ఆరాధించి ప్రైజ్ లార్డ్ అని చెప్పి అక్క సహోదరి సహోదరుడు కౌలించుకోవటము, ఒక సహోదరుడు దండాలు ఇట్లా పెట్టుకోవటము, ఒకరినొకరు చేతులు పట్టుకొని ఇట్లాగా చేయటం వల్ల సహవాసం పెరుగుతుందండి. నువ్వెవరన్నా తెలియదు, నేను మాట్లాడిన వచ్చా చర్చికి వెళ్ళిపోకాము కదా, నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతే సహవాసం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఋతు నువ్వు నాతో మాట్లాడితే నీతో మాట్లాడను, నువ్వు వచ్చినట్టు చూడదు, నేను చూడండి నిన్ను, నీకు నాకు సహవాసం ఏదమ్మా? అరుణాచల్లుగా ఎక్కడ ఉంటుంది అన్నయ్య? ఉంటుందా? ఆమె వస్తుంది, నేను పలకరించను, ఆమె మాత్రం పలకరిస్తుంది, ఆమెకి ఇష్టం సహవాసం. మరి నేను కూడా సహవాసం చేయాలి కదా, నేను పలకరించాలి కదా, తిరిగి మాట్లాడాలి కదా. ఎక్కడ వస్తుంది సహవాసం? ఎక్కడ వస్తుంది ఫ్రెండ్షిప్? ఎలా ఉంటుంది? విశ్వాస సహవాసం లేనివాడు తన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోలేడక్క. ఎస్, చిన్న రీక్యాప్ చేసుకుందాం ఒకసారి. కంక్లూజన్, స్పిరిచువల్ వీక్నెస్. నువ్వు వేడిగా ఉండు, చల్లగా ఉండు, నులివెచ్చలుగా ఉండు, మాకు దేవుడు ఉమ్మేస్తాడంటున్నాడు. నువ్వు వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా పర్లా, నీకు మేలే. క్రైస్తవ్యంలో ఉండి సాధారణంగా బతికేద్దాం అనుకున్నవాడు ఉమ్ము వేయబడతాడు, పరలోకం వాడిని
బ్యాన్ చేస్తుంది, వాడిని రానివ్వదు. రెండోది, నేను వెలుగుతాను కానీ పక్కన నుండి వెలిగించను, నా జీవితంతో ఇంకోటి ప్రభావితం చేయను, ఇంకో నా సాక్షిగా జీవించను అనుకున్నాడు క్రైస్తవం అక్కర్లేదు. అటువంటి వాడిని పరలోకం బ్యాన్ చేస్తుంది. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం ఒక నిలకడని విశ్వాసం ఉండాల. నిలకడలేని విశ్వాసంతో అడుగుతాడు కానీ వాడికి రాదు, మళ్ళీ అడుగుతాడు మళ్ళీ రాదు, ఎందుకంటే వాడు సందేహం ఎక్కువ. అటువంటి వాడు ఎప్పుడూ ఎదగలేడు పైకి. వాడు పాడైపోవడం కాక పక్కన పాడు చేస్తాడు. అది ఎటువంటి వాడు నులివెచ్చలసి క్రైస్తవుడు. అటువంటి వాడు ఏం చేస్తుంది? పరలోకం బ్యాన్ చేస్తుంది. అట్లాగే వాడు ప్రతి ఒక్క ఎదగడానికి, జీవితంలో పైకి వెళ్ళడానికి ప్రతి ఒక్క అవకాశాన్ని వాడు చేతులారా పాడు చేసుకుంటాడు. అన్ని అవకాశం చేతులలో ఉంటాయి, అవకాశాన్ని పాడు చేసుకునే వాడే నులివెచ్చల క్రైస్తవుడు. అటువంటి వాడిని పరలోకం బ్యాన్ చేస్తుంది. ఇంకోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, లాస్ట్కి బ్యాన్ చేసేవాడు, పరలోకాన్ని బ్యాన్ చేసే కేటగిరీ ఏంటంటే సహవాసంలో లేనివాడు. సహవాసంలో పిలుస్తాం రాడు, లేదా సహవాసంలో కూర్చుంటావు, ఏదో కౌరులు చెప్తాడు, నేను అది నేను ఇది, నేను రాలేకపోతున్నాను, నాకు ఆ కష్టం ఉంది, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఆ బాధ ఉంది, ఈ బాధ ఉంది, నాకు అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఏదో 100 కారణాలు చెప్తావు, సహవాసంలో ఉండటానికి ఇష్టపడవు. అటువంటి వాడు ఇక్కడ లోకంలో ఉన్న సహవాసంతో కలవడానికి ఇష్టపడ్డంట, పరలోకంలో ఉన్న దేవదూతుల సహవాసం అంతా కలుస్తాడంట. నమ్ముతారా? దేవుడు రానిస్తాడా? సంఘం కాబట్టి రానిస్తాడు, అది పరలోకం. ఇక్కడ పాస్టర్ కాబట్టి రానిస్తాడు, అక్కడ తండ్రి. ఇక్కడ పాస్టర్ కాబట్టి ఏం మాట్లాడు, తండ్రి మాట్లాడుకొని ఉంటాడా? అయిపోయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, సాధారణంగా బతికేద్దాం అనుకునే క్రైస్తవ్యము అవసరం లేదమ్మా. అట్లాగే ఒక జీవితాన్ని ప్రభావితం చేయలేకపోతే నీకెందుకయ్యా క్రైస్తవ్యం? అట్లాగే అసలు విశ్వాసం లేనివాడు క్రైస్తవుడే కాదయ్యా. సాధారణమైన క్రైస్తవులకు లోతైన వేరు ఉండదు. ఒకవేళ లోతైన వాక్యం చెప్తే వారికి అర్థమే కాదు. సహవాసంలో లేనివాడు తన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోలేడు. సో క్రైస్తవులకు ఒక హెచ్చరిక, ఈ సంఘమే కానీ సంఘం బయట ఉన్న వారికి కానీ తర్వాత చూస్తున్న వారికి కానీ పెద్ద హెచ్చరిక ఏంటంటే, ఏదో బతికేద్దాం, సాదాసేదాగా ఉండిపోదాం, సాధారణ క్రైస్తవులుగా ఉండిపోదాం, ఏదో ప్రార్థన చేద్దాం, ఏదో సంఘానికి వెళ్దాం, ఏదో అలా బతికేద్దాం అనుకునే వాడికి పరలోకము లేదు. అట్టి వాడికి దేవుడు ఏం చేస్తాడు? మూవేస్తాడు, వాడిని బయట తోసేస్తాడు. పరలోకం వాడిని బ్యాన్ చేస్తుంది. వాడు అక్కడ మేలు పొందుకోలేడు, ఇక్కడ మేలు పొందుకోలేడు, అటు ఇటు కాక ఎటు కాకుండా పోతాడు. సో ప్రియమైన క్రైస్తవురాలా జాగ్రత్త, ఇది గొప్ప హెచ్చరిక. సాదాసీదాగా బతకడానికి దేవుడిని పిలవలేదు, లోకాన్ని తలకిందులు చేయడానికి, గొప్ప కార్యాలు చేయడానికి, యేసయ్య కంటే గొప్ప కార్యాలు చేయడానికి దేవుడిని పేరు పెట్టి పిలిచాడు. గుర్తుపెట్టుకో, నేను పేరు పెట్టి పిలిచిన దేవుడు సాదాగా బతికేద్దాం, ఇష్టానుసారంగా బతికేదాని కోసం కాదు. ఆయన చిత్తానుసారంగా బతకడానికి, గొప్ప క్రియలు చేయడానికి, ఆయన నామాన్ని మహింపరచడానికి, ఈ నీవు వేసే పనులు మరి ఇంకెవ్వరు చేయకుండా చేయడానికి దేవుడిని పేరు పెట్టి పిలిచాడు. తన ఆత్మశక్తి దాని కోసం, ఊరకనే కాదు. ఆయన ఊరని నీ కోసం నా కోసం సిలువ మీద మరణించలేదు. సాదాసీదాగా బతికేద్దాం ఉంటే క్రైస్తవుడుగా ఆయన సిలువ మీద మరణించాల్సిన అవసరమే లేదు. పాత నిబంధనలో ఎలాగ ఉన్నాడు పైన అలాగే ఉండుంటే కనుక సాదాసీదాగా పాత నిబంధనలు ఎలా ఉన్నామో అలాగే ఉండుండొచ్చు. కానీ అలా ఉండకూడదని ఆయనే తన కుమారుని పంపించాడు కిందకి. ఎందుకు? నువ్వు సాదాసీదాగా పాత నిబంధనలో ఉండకూడదు, నువ్వు అసాధారణంగా ఉండాలి అని చెప్పి కొత్త నిబంధన మనకిచ్చి, ఆ ఆత్మను మనకిచ్చి వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. మరి ఆత్మతో మనం ఏం చేస్తున్నాం ఆలోచించండి ఒక్కసారి. తలలు ఉంచి కళ్ళు మూసుకొని సాదాసీదాగా బతికేస్తున్నావా లేకపోతే అసాధారణంగా బతుకున్నావా? ఒక్కసారి మీ జీవితాలని, మీ బ్రతుకుల్ని మీరే ఒక్కసారి గమనించుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తోత్రం తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. సాదాసీదాగా బతికేసి సాధారణ జీవితంతో జీవించే మాకు ఈరోజు హెచ్చరికతో కూడిన వాక్యాన్ని ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలయ్యా. ఇది ఖచ్చితంగా మా జీవితాలని ప్రభావితం చేయాలి ప్రభువా. ఈ వాక్యం ప్రతి ఒక్కరు ఈ వాక్యంతో జీవితాలను మార్చుకొని
ఇక మీదట ఇంకా ఉండకుండా తండ్రి, ఇక మీదట మీకోసం రగులుతున్న మంటలాగా తండ్రి, అయా పొద మండుచుందే కానీ కాలిపోలేదు, ఆ మాదిరిగా అనేక మందికి మాదిరిగా మేము ఉండటకు, సాక్షిగా బతుటకు మీ కృపను మాకు అందించి బలపరచి ముందు తీసుకెళ్ళమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నా పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమైనటువంటి భూమి మీద నెరవేరును గాక, మన దీని ఆహారం మాకు దయచేయు, మా ఎడల అపరాధములను మాకు క్షమించు, శోధన దగ్గర రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. May the love of our Father, Christ, Jesus Christ, communion and fellowship of the Holy Spirit,